మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ. ఈరోజు కేశవానంద భారతి గారికి సంబంధించిన ఒక అంశం వార్తల్లో నిలిచింది. తనకి సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలను చర్చించుకుందాం. అండ్ కేరళకు సంబంధించి కాక్రోచ్ వాస్పులు ఈరోజు వార్తలు నిలిచాయి, అదేంటో చూద్దాము. మరియు సైబర్ సేఫ్టీలో భాగంగా ఈరోజు వాట్సాప్కి మరియు సైబర్ పీస్ ఫౌండేషన్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఎందుకోసము 5 రాష్ట్రాల్లో ఎలా అమలు చేయబోతున్నారో అదే చూద్దాం. మరియు దాంతోపాటు అస్సాంకి సంబంధించి యువతను ఆదుకోవాలి, స్వయం ఉపాధి కలిగించాలి అని చెప్పేసి ఈరోజు అస్సాం ప్రభుత్వం ఒక స్వయం అనే పథకాన్ని తీసుకొచ్చింది. అది దేని గురించి చూద్దాం. మరియు కర్ణాటకలో రివార్డ్ అనే పథకం వ్యవసాయానికి సంబంధించిన వార్త నిలిచింది, అదేంటి చూద్దాము. మరియు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించి ఒక పథకం వార్తలు నిలిచింది. మరియు సైబర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మరియు తెలంగాణకు సంబంధించి రెవెన్యూ చట్టం వార్తలు నిలిచింది. వీటితో పాటు మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం టాపిక్స్ అని చూద్దాం. ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కేశవానంద భారతి గారి గురించి తెలుసుకోవాలి. కేశవానంద భారతి మొత్తం పేరు కేశవానంద భారతి శ్రీపాద గల్వరు. సో కేశవానంద భారతి అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తి మరియు పోటీ పరీక్షలకి బోధిస్తున్న సిబ్బంది ఎవరైనా సరే, వారందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా పాలిటీ రిలేటెడ్గా కేశవానంద భారతి అనే పదం ఉచ్చరించకుండా ఉండలేరు. సో అంతటి ప్రాముఖ్యం రాజ్యాంగం చదివిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కేశవానంద భారతి గురించి తెలిసి ఉంటుంది. తన గురించి అంటే తను ఎవరు, ఎక్కడ ఉంటారు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకపోవచ్చు, కానీ తన యొక్క పోరాటం రాజ్యాంగం సంబంధించి తనకు ఇవ్వబడిన ప్రాథమిక హక్కు గురించి చేసిన పోరాటం రాజ్యాంగం ఉన్నంత కాలం ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, కేశవానంద భారతి గారు ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి, కానీ ఇక మన మధ్యలో లేరు. అంటే ఇటీవల మరణించడం జరిగింది. ఈ ఆదివారం రోజు మరణించారు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock మరణించారు. కానీ ఇతను మరణించినా కూడా తను రాజ్యాంగానికి ఇవ్వబడిన ఒక కేసు ఏదైతే ఉంటుందో, తన పేరు మీద ఉన్న ఒక కేసు ఏదైతే ఉంటుందో, రాజ్యాంగం భారతదేశంలో ఉన్నంత కాలం కూడా తన పేరుని మన మధ్యలో చిరస్మరణీయం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అంత గొప్ప కేసు. ఈరోజు రాజ్యాంగంలో చాలా కేసెస్ ఉంటాయి. మోర్ దాన్ 150 కేసెస్ ఉంటాయి రాజ్యాంగంలో. ఇండియన్ పాలిటీలో 150కి పైగా కేసులు ఉంటాయి. ఒక్కొక్క కేసులో సుప్రీంకోర్టు ఏ రకమైన అంశాన్ని ప్రస్తావించింది, సో ప్రాథమిక హక్కులపై ఏ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సో ఇలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో 150కి పైగా కేసులు మనం పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉంటాం పాలిటీలో. కానీ కేసులలోనే అత్యున్నతమైన కేసు కేశవానంద భారతి గారి కేసు. సో ఆ కేసు రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏదైతే ఉంటుందో, బేసిక్ స్ట్రక్చర్ అనే నిబంధన ఆధారంగా ఉంటుంది. సో ఈరోజు కేశవానంద భారతి గారి నుంచి కొన్ని అంశాలను చర్చించుకుంటూ తనకి సంబంధించిన అంశం ఏంటో, అసలు కేసు ఏంటో చూద్దాం. సో శ్రీ కేశవానంద భారతి శ్రీపాద గల్వర్ గారు ఎడనీర్ అనే ఒక మఠ అధినేత, అంటే మఠాధిపతి. ఎడనీర్ ఎక్కడ ఉందంటే కాసర్గోడ్ అనే జిల్లా ఉంది కేరళలో. కేరళలో ఉన్న ఒక మఠానికి మఠాధిపతి. సో ఇటీవల 79 సంవత్సరాల వయసులో చనిపోయాడు. 1961 తన 19వ ఏటనే సన్యాసాన్ని స్వీకరించి ఎడనీర్ మఠాధిపీఠానికి అధిపతి అయ్యాడు. సో ఈ రోజున ఈ ఎడనీర్ సంస్థానం ఏదైతే ఉందో దాని కింద చాలా సామాజిక కార్యక్రమాలు చేపట్టాడని గుర్తుంచుకోండి. ఒక ఆధ్యాత్మికవేత్త, ఈరోజు హిందూ మతానికి సంబంధించి ఒక ఆధ్యాత్మికవేత్త. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తన జీవితంలో చాలా సామాజిక కార్యక్రమాలు కూడా చేశాడు. పేదల పాలిట కానివ్వండి, అన్నదానాలు చేయడము, మరియు దాంతోపాటు ఈరోజు విద్యా సంస్థల్లో కూడా తన యొక్క పాత్ర ఉంది. కన్నడ మరియు ఇంగ్లీష్ ప్రాధాన్యంగా ఇస్తూ చాలా పాఠశాలలు కేరళ మరియు కర్ణాటక ప్రాంతాల్లో తను నడిపాడు కూడా. సో అలాంటి ఒక సామాజిక సేవ కలిగిన వ్యక్తి ఈరోజు తను చేసిన సామాజిక కార్యక్రమాల పరంగా ఎప్పుడు మనకు కనబడడు, కానీ తన యొక్క కేసు రూపంలో ప్రతిసారి కనబడతాడు. అండ్ చాలాసార్లు తనను నేషనల్ పేపర్స్ హైలైట్ చేస్తాయి, జాతీయ పత్రికల్లో ఎక్కువ కనబడతాడు.
సో ఈ రోజు కేశవానంద భారతికి సంబంధించి ఎందుకంత ఫేమస్ అండ్ ఇటీవల తను చనిపోయిన తర్వాత భారత రాష్ట్రపతి భారత ప్రధాని ఇద్దరు కూడా సంతాపం వ్యక్తం చేశారు. అందులో ఒక మాట అన్నారు, ఈరోజు ప్రాథమిక హక్కులు బతుకుంటున్నాయి, రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా ఉంటోంది అంటే కారణమైన వ్యక్తి మనలో లేరు, కానీ మనలో లేకున్నా కూడా రాజ్యాంగం బ్రతుకున్నంత కాలం తను ఉంటాడు. అంటే ఇంత చెప్తున్నానంటే తన యొక్క గొప్పతనము ఒక కేసులో భారతదేశంలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. సో 1971 అండ్ 1969, ముఖ్యంగా 1969, 1971 మధ్యలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, భూ సంస్కరణల చట్టాలు 1969, 1971. ఈ చట్టాల్లో భాగంగా సంస్కరణ అంటే ఒక మంచి చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లో భాగంగా ఈ రోజున కేరళ ఎడనీర్ సంస్థానం ఏదైతే ఉందో, ఆ కాసర్గోడ్ జిల్లా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న ఇతని మఠం, ఎడనీర్ మఠంలోని ఆ మఠాధీనంలో ఉన్న కొన్ని భూములు ఉంటాయి కదా, ఆ భూములను కేరళ ప్రభుత్వం తీసుకోదలిచింది. అంటే ఆ భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిని తీసుకోవాలని ఆలోచించింది. సో ఇందులో భాగంగా ఈ రెండు చట్టాలు 1969, 1971 రాష్ట్ర ప్రభుత్వం చేసిన రెండు చట్టాల ఆధారంగా ఎడనీర్ మఠాధిపీఠం ఏదైతే ఉంటుందో ఆ మఠాధిపీఠం ఉన్న భూములపైన కొన్ని ఆంక్షలు, కొన్ని నిషేధాలు విధించడం జరిగింది. అండ్ ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించింది. సో అలాంటి వాటికి సంబంధించి ఎవరికైనా ఉంటుంది, సో నా యొక్క ఆస్తులు, నా యొక్క భూములను ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, అలాంటి అంశాలు. సో అందులోనూ మతపరమైన సంస్థానం కింద ఉన్న భూములు ఈ చాలా వరకు కూడా సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. అలా 1971లో కేరళ ఈ మత సంస్థానం ఏదైతే ఉంటుందో ఆ మత సంస్థానానికి సంబంధించిన భూములకు సంబంధించి కొన్ని వివాదం అనేది చెలరేగడం ద్వారా ఆ భూమి వివాదం ఏదైతే ఉంటుందో తను ఫేస్ చేసిన మఠాధిపతి కదా, ఈ మఠాధిపతి కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు వేశాడు. సుప్రీంకోర్టు ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ఆధారంగా ఏ వ్యక్తికైనా కూడా భారతదేశంలో ఉండే ఒక పౌరుడికి ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరుగుతోంది, ప్రాథమిక హక్కులు నెరవేరట్లేదు ప్రభుత్వం ద్వారా అనుకుంటే, అది ప్రభుత్వమైనా ఎవరినైనా సరే వారిని పార్టీగా చేరుస్తూ ఈరోజు సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఆర్టికల్ 32 మనకి రాజ్యాంగం నుండి పరిహారం కోరుకోవచ్చు. అలా సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిహార హక్కు మన రిట్స్ ఉంటారు, అలా రిట్స్ని కూడా పొందవచ్చు అని చెప్పేసి ఒక అంశం ఉంటుంది. సో ఈరోజు కేరళలో ఉన్న భూములు ఏవైతే ఉంటాయో ఎడనీర్ సంస్థానం ఈ మఠాధిపీఠం ఆధీనంలో ఉన్న భూముల విషయంలో కేరళ ప్రభుత్వం జోక్యం అవడం ద్వారా కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తాడు. అండ్ గుర్తుంచుకోండి, తన తరపున వాదించిన లాయర్ మోస్ట్ ఇంపార్టెంట్ నాని ఫాల్కీవాలా పేరు మీరు వింటారు ఎక్కడంటే రాజ్యాంగంలో చాలాసార్లు వింటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఆదేశిక సూత్రాల్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన కామెంట్ వేస్తాడు. సో రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలపైన ఏ వ్యక్తి ఏమని చర్చించాడు, ఎలాంటి వ్యాఖ్యానం చేశారని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో అడుగుతారు. సో నాని ఫాల్కీవాలా గురించి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి తను ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఒక అంశాన్ని ప్రస్తావించాడు. ఆదేశిక సూత్రాలు అనేవి ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు ఇచ్చే ఒక ఉపన్యాసం లాంటివి. సో రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలు, ఉపన్యాసాలు ఎలా ఉంటాయి, ఆ ఎన్నికల వరకు మాత్రమే అవి అద్భుతంగా అనిపిస్తాయి, ఎన్నికల తర్వాత ఎవరైనా మర్చిపోతారు. సో ఆదేశిక సూత్రాలు కూడా అలాంటివే, రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు ఉన్నాయి కానీ ఇవి అమలు కావాలంటే ప్రభుత్వాలు చట్టాలు చేయాలని చెప్పేసి ఆదేశిక సూత్రాలపై వ్యాఖ్యానించిన ఒక వ్యక్తి నాని ఫాల్కీవాలా. ఈ నాని ఫాల్కీవాలా గారు కేశవానంద భారతి కేసు ఏదైతే ఉంటుందో తనకు మద్దతుగా సుప్రీంకోర్టులో వాదించాడు. సో ఈ కేసు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది హియరింగ్ అదంతా అంటే 1972 అక్టోబర్ 31 నుండి 1973 మార్చ్ 23 వరకు జరిగింది. దాదాపు 68 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాజ్యాంగంలో ఇంత సుదీర్ఘ చర్చలు అనేవి జరగడం ప్రప్రథమం. సో అంత సుదీర్ఘ చర్చల ఆధారంగా 1973 ఏప్రిల్ 24 రోజున సుప్రీంకోర్టు సర్వమిత్ర సిక్రీ, ఎస్ఎం సిక్రీ అంటారు, సర్వమిత్ర సిక్రీ గారి ఆధ్వర్యంలో 13 మందితో కూడిన ఒక బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ ఏంటంటే దాదాపు ఇంత టిపికల్ కేసుని మనం పరిష్కరించాలి అంటే ఒక బెంచ్ని వేశారు. ఇందులో భాగంగా ఈ 1971 నుండి 1972 వరకు కేసు యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది కదా, దీనికి సంబంధించి సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. అలా చర్చల భాగంగా 13 మందితో కూడిన బెంచ్ని వేశారు ఎస్ఎం సిక్రీ గారు.
సో సర్వమిత్ర సిక్రి గారు. సో అందులో భాగంగా ఇతని కేసు యొక్క ఉద్దేశం ఏంటంటే నా యొక్క ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన జరుగుతుంది. ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన అంటే ఏ ఆర్టికల్ అంటారు? ఆర్టికల్ 26 ఆధారంగా మత సంస్థలను ఎవరైనా నడుపుకోవచ్చు. మత సంస్థల విషయంలో ప్రభుత్వ జోక్యం అనేది ఉండకూడదు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానివ్వండి, సంఘ విద్రోహ చర్యలు జరగనంత వరకు కూడా ఎలాంటి మత సంస్థల్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని గుర్తుంచుకోండి. ఈరోజు మత స్వాతంత్రపు హక్కు అనేది ఉంటుంది మనకి. ఆర్టికల్ 25 ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించుకోవచ్చు, కానీ బలవంతపు మత మార్పిడి చేయకూడదు. సో మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు నేను హిందూ అయితే హిందూ మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, ముస్లిం అయితే ముస్లిం మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, మదరసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అదే క్రిస్టియన్ అనుకోండి, క్రిస్టియన్ మిషనరీలను ఏర్పాటు చేసుకోవచ్చు, నా యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అలా రాజ్యాంగం కల్పించిన ఒక మనకి బేసిక్గా ప్రాథమిక హక్కు మత స్వాతంత్రపు హక్కు. అలాంటి మత స్వాతంత్రపు హక్కు కింద ఇతను నిర్వహిస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, మత సంస్థ ఇంతకుముందు చెప్పిన ఎడనీర్ సంస్థ, ఆ సంస్థానం ఆధీనంలో ఉన్న భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన జరుగుతోంది అని సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా పోరాడాడు తన తరపున ఉన్న నాని ఫాల్కివాలా గారు. సో ఈ రోజున 1973 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. కీలకమైన జడ్జిమెంట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలో కానీ భారతదేశ రాజ్యాంగం విషయంలో కానివ్వండి, ప్రాథమిక హక్కులకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఇది. ఏమని చెప్పిందంటే ప్రాథమిక హక్కులకి సంబంధించి అవరోధాన్ని కానీ ఉల్లంఘనలు కానీ సృష్టించే అధికారం ప్రభుత్వాలకు ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇవ్వబడిన ప్రాథమిక హక్కును రక్షించాలి రాజ్యాలు ప్రభుత్వాలు, కానీ ఆ హక్కులను హరించేలా ఉండకూడదు. అండ్ గుర్తుంచుకోండి, రాజ్యాంగ సర్వోన్నతను గుర్తు చేసింది. రాజ్యాంగ సర్వోన్నతం అంటే ఏంటంటే భారతదేశంలో ఈరోజు తరచూ ప్రభుత్వాలు ఏర్పడతాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ ప్రభుత్వాలన్నీ ఏర్పడినవి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. అంటే ఆటోమేటిక్గా ఎవరు? దేశంలో అత్యున్నతమైన చట్టము, అత్యున్నతమైనది రాజ్యాంగం. సో అలా రాజ్యాంగ సర్వోన్నతని గుర్తు చేసిన కేసు కేశవానంద భారతి కేసు. సో అలా రాజ్యాంగ సర్వోన్నత ఏదైనా కూడా ప్రభుత్వాలు చేసే చట్టాలు, ఈ రోజు ప్రభుత్వం చాలా చట్టాలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలా ప్రభుత్వాలు చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ అధికారాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. రాజ్యాంగానికి లోబడి అంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. అసలు రాజ్యాంగం యొక్క ఉద్దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేసే చట్టాలు అవరోధంగా ఉండకూడదు. అలా ప్రభుత్వం చేసే చట్టాలన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో ఉండాలి, ప్రాథమిక హక్కులు కాపాడే విధంగా ఉండాలి అని ఒక కీలకమైన తీర్పునిచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, కేశవానంద భారతి కేసు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక ఉన్నతమైన కేసు. అండ్ కేశవానంద భారతి కేసు మీకు ఎక్కడ వస్తుందంటే రాజ్యాంగ ప్రవేశికలో కూడా వస్తుంది. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి కేశవానంద భారతి కేసు 1973 ఏం చెప్తుందంటే, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగము అంటది. భాగం అంటే అంతకుముందు భాగం కాలేదన్నట్టు, బెరువారి కేసులోనేమో భాగం కాలేదంటారు 1960s. అలా రాజ్యాంగం వచ్చినప్పుడు భాగము, తర్వాత భాగం కాదు, ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చాలా కేసులు వచ్చినాయి. LIC కేసు కానివ్వండి అలా. కానీ ఉన్నతమైన కేసు ఏంటంటే ప్రవేశిక అనేది, భారతదేశ ప్రవేశిక రాజ్యాంగంలోని ముందు పేజీ, రాజ్యాంగం యొక్క ఉద్దేశాలన్నింటినీ ఒక పేజీ రూపంలో చెప్పే ఒక చిన్న పేపర్ ఏదైతే ఉంటుందో రాజ్యాంగంలోకి ఎంట్రన్స్ పేపర్ ప్రవేశిక అనేది, ఈరోజు పీఠిక అనేది రాజ్యాంగంలో భాగమే. సో ఈ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం యొక్క చట్టాలు ఉండకూడదు. అండ్ తర్వాత చూడండి, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేలా చాలా వరకు వివాదాంశాలు వచ్చినాయి. అటువంటి ప్రతిసారి కూడా కేశవానంద భారతి కేసే మనకి ఆధారంగా ఉంది. సో రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒక గొప్ప కాన్సెప్ట్. మెయిన్స్లో ఖచ్చితంగా అడుగుతారు అసలు మౌలిక స్వరూపానికి సంబంధించి అవన్నీ ఏంటి అని చెప్పేసి ఒక్కసారి మీకు పాలిటీ క్లాస్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఎందుకంటే మౌలిక స్వరూపం అనేది ఖచ్చితంగా మెయిన్స్లో, సివిల్స్లో మరియు గ్రూప్ 1 మెయిన్స్లో కానివ్వండి అన్ని ఎగ్జామ్లో కూడా వస్తుంది. కానీ ప్రిలిమ్స్లో మౌలిక స్వరూపానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ అవ్వదు. కాకపోతే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి కొన్ని కేసెస్ చూసుకోండి, అందులో ఏమేమి కేసు ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అండ్ చూడండి, ఈ రకంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది అసలు రాజ్యాంగం యొక్క ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఈరోజు ప్రభుత్వాలు చేసే చట్టాలు ఉండకూడదని చెప్పేసి కీలకమైన అంశం చెప్పింది, ప్రాథమిక హక్కులకు సంబంధించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రాథమిక హక్కులను రక్షణ చేసే చట్టమే ఈరోజు కేశవానంద భారతి గారి కేసు. సో మౌలిక స్వరూపానికి సంబంధించి, ఎందుకంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వము
1969 1971 భూ సంస్కరణ చట్టాలు చేసిన తర్వాత షెడ్యూల్ 9లో పెట్టాయి. షెడ్యూల్ 9 యొక్క స్పెషాలిటీ ఇంకోటి ఉంటుంది మళ్ళీ రాజ్యాంగంలో. ఎందుకంటే న్యాయ సమీక్షకి గురి చేయకూడదు, న్యాయ రక్షణ అనే విషయంలో షెడ్యూల్ 9 అనేది కొన్ని ఆంక్షలు విధిస్తుంది. సో అలా షెడ్యూల్ 9లో పెట్టడము, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడము, ఆ తర్వాత నాని ఫాల్కే గారు ఇతనికి మద్దతుగా వ్యాఖ్యానించడం కానివ్వండి, మద్దతుగా పోరాడడం, అలా సుప్రీంకోర్టులో కీలకంగా 13 మందితో కూడిన ధర్మాసనం ఏదైతే ఉందో 7-6 ఆధారంగా ఈరోజు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని గుర్తు చేసిందే కేశవానంద భారతి గారి కేసు. అంటే రాజ్యాంగం యొక్క ఉన్నతమైన అంశాన్ని ఈరోజు మన ముందుంచింది కేశవానంద భారతి గారు. అలా 6 తనకు వ్యతిరేకంగాను 7 తనకు మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు 1973 ఏప్రిల్ 24 నాడు వచ్చింది. అదే కేశవానంద భారతి గారి కేసు. ఈరోజు ప్రభుత్వాలైనా ప్రజలైనా కూడా ఖచ్చితంగా రాజ్యాంగం కిందనే ఉండాలి. అందరినీ రక్షించేది రాజ్యాంగం. సో ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాని యొక్క మౌలిక స్వరూపం ఏదైతే ఉంటుందో, అసలు బేసిక్ ఇష్యూ, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఛాలెంజ్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక అంశం వార్తల నుంచి ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కేశవానంద భారతి గారి గురించి ఖచ్చితంగా చూడండి, ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో మన క్లాస్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇష్యూలు అయినా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పాలిటీలో బేసిక్ స్ట్రక్చర్ చూడండి, ఏ ఆర్టికల్ సంబంధించి చూడండి, నాని ఫాల్కే వారి గురించి కానివ్వండి, పాలిటీలో ఏ రకంగా ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ ఎస్ఎం సిక్రీ గారి గురించి ఏమైనా పాలిటీలో లింక్ ఉంటుందా, ఇవన్నీ అంశాలు కూడా చూసేసుకొని ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ తయారు చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ సైబర్ సేఫ్టీ. సైబర్ సేఫ్టీ అనే అంశం వార్తల్లో నిలిచింది. సైబర్ సేఫ్టీ అంటే ఏంటి? మనకు ఆన్లైన్ విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు మీటింగ్లు, ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ టీచింగ్ కానివ్వండి, పిల్లల నుండి పెద్దవారి వారికి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ విధానమే మనకి ఈరోజు మార్గంగా ఉంది. సో ఇలాంటి ఆన్లైన్ విధానంలో సైబర్ అంటే ఆన్లైన్లో జరిగే క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ విధానంలో జరిగే క్రైమ్స్ని కాపాడే విధంగా సైబర్ సేఫ్టీ అనే అంశం ఆధారంగా ఈరోజు 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఒకటి వాట్సాప్ అమెరికా కంపెనీ, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ సైబర్ పీస్ ఫౌండేషన్, ఈ 2 సంస్థల మధ్యలో కూడా ఒక ఒప్పందం జరిగింది. అలా ఈ ఒప్పందం ఆధారంగా దాదాపు 15,000 మంది యువత భారతదేశంలో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో 15,000 మంది యువతను 5 రాష్ట్రాలను లేదా కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని, ఒకటి ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఈ 5 రాష్ట్రాల్లో కూడా లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఈరోజు 15,000 మంది యువతను సైబర్ నేరాలు ఏవైతే ఉంటాయో సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడాలి అని చెప్పేసి ఒక అవగాహన ఒప్పందం జరిగింది 2 సంస్థల మధ్యలో. ఒకటి సైబర్ సేఫ్టీ అనే ఒప్పందం, ఆ ఒప్పందం పేరు వాట్సాప్ కి మరియు సైబర్ పీస్ ఫౌండేషన్. సైబర్ పీస్ ఫౌండేషన్ అనేది న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. ప్రస్తుతం దాని యొక్క డైరెక్టర్ వినీత్ కుమార్ గారు ఉన్నారు. అండ్ వాట్సాప్ అనేది అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది, మన కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ 2 సంస్థల మధ్యలో కూడా భారతదేశంలో సైబర్ నేరాల బారిన పడకుండా యువతని కాపాడాలి, 15,000 మందిని మొదటి విడతగా కాపాడాలి. అలా 5 ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఒక సైబర్ సేఫ్టీ ఒప్పందం అనేది జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాంకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అస్సాం అదేంటంటే ఇటీవల అస్సాంలో స్వయం అనే ఒక కార్యక్రమం ప్రారంభమైంది. స్వయం అండ్ ఇందాక మీకు చెప్పిన సైబర్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో అంతకుముందు ఈ రక్ష అనే ప్రోగ్రామ్ ఉంది. సేమ్ అలాంటి ఉద్దేశాలనే ఈరోజు సైబర్ సేఫ్టీ కూడా చేస్తుందని చెప్పేసి దానికి యాడ్ చేసుకోండి. ఈరోజు స్వయం అనే ఒక కార్యక్రమం ఏంటంటే అస్సాం ప్రభుత్వం, ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? సర్బానంద సోనోవాల్. ఇటీవల అస్సాం గురించి మనం ఏం అంశం నేర్చుకున్నామంటే దేశంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అంశము అస్సాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. అండ్ దాంతోపాటు ఎకాలజీ రిలేటెడ్ కానీ, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కానీ, ఫారెస్ట్ రిలేటెడ్ అంశాలు ఎక్కువగా మనం అస్సాం గురించి చూస్తున్నాం. ఈ రోజున అస్సాం గురించి యువతకి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో యువతకి మరియు స్వయం ఉపాధి కల్పించాలి. స్వయం ఉపాధి అంటే ఏంటి? యువతకి ఆర్థిక పరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తే ఆ ఆర్థిక చేయుతతో యువత సొంతంగా కొన్ని అంశాలతో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతాడు. సో దాని ద్వారా ఉత్పత్తి ప్రారంభించడం కానివ్వండి, దాన్ని మార్కెట్ చేయడము, అలా ఎకనామిక్ వ్యవస్థలు అనేది ఆర్థిక వ్యవస్థలో ఖచ్చితంగా తన భాగస్వామ్యం కూడా ఉంటుంది. సో ఈ స్వయం కార్యక్రమం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఈ యాక్రోనిమ్ ఏంటంటే శ్రీ వివేకానంద అస్సాం యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. శ్రీ వివేకానంద అస్సాం యూత్
ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా అస్సాం ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా దాదాపు రాష్ట్రంలోని 2 లక్షల మంది యువతకి తలా 50,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుంది. సో 1000 కోట్ల రూపాయలు మొదటి విడతగా రిలీజ్ చేసింది. అందులో భాగంగా 2 లక్షల మంది అస్సాంలో ఎవరైతే ఉన్నారో యువత, ఈరోజు ఉపాధి కోల్పోయిన యువత కానివ్వండి, ఉపాధి కోసం చూస్తున్న యువత కానివ్వండి, వారందరికీ కూడా ఆర్థిక పరంగా 50,000 రూపాయలు తలా ఒక్కొక్కరికి సాయం చేస్తుంది. 50,000 రూపాయలతో ఏం చేస్తారు, ఈ యువత అస్సాంలో ఆ రాష్ట్ర పరిధిలో ఏమైనా సంస్థలు ప్రారంభించడం కానివ్వండి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ప్రారంభించుకోవడం కానివ్వండి, అలా స్వయం ఉపాధి చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో వారి భాగస్వాములు అవుతారు. సో ఈ రకంగా ఈరోజు స్వయం అనే కార్యక్రమం ఒకటి అంశం వార్తలు నిలిచింది. శ్రీ వివేకానంద అస్సాం యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కూడా అస్సాం గురించే. అండ్ గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్ష ఏదైనా సరే, జాతీయ స్థాయిలో తీసుకోండి లేదా రాష్ట్ర స్థాయిలో తీసుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా కూడా, ఎలాంటి స్థాయి పరీక్ష అయినా కూడా అస్సాం గురించి ఒక్క ప్రశ్న అయినా లేకుండా ఎలాంటి ప్రశ్నపత్రం ఉండదు. అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు అస్సాం. ఎందుకంటే చూడండి, తరచూ అస్సాం సంబంధించి అన్ని రకాల ప్రశ్నలు మనం చూస్తున్నాం. ఇటీవల ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక మేళా విషయంలో ఒక ప్రశ్న నిలిచింది, పర్యావరణ సంబంధిత సమస్య విషయంలో ఒక ప్రశ్న నిలిచింది, మరియు వరి వంగడం విషయంలో ప్రశ్న నిలిచింది, యువత విషయంలో ప్రశ్నలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక మీకు చెప్పినట్టు యువత విషయంలో స్వయం అనే ఒక స్కీమ్ ఇటీవల, అలా యువతకి స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈరోజు స్వామి వివేకానంద అస్సాం యూత్ ఎంపవర్మెంట్ అనే స్కీమ్ తీసుకొచ్చింది, అలా స్వయం ఉపాధి విషయంలో. అండ్ ఇంకొక అంశం, ఇటీవల నైపుణ్యాభివృద్ధి ఆధారంగా ఒక రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ సర్బానంద్ సోనోవాల్ గారి ప్రభుత్వం ఆమోదాన్ని విధించింది. సో ఈ రకంగా కానివ్వండి. మరి ఇంకొకటి, ఇటీవల కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో పర్యావరణ సంబంధిత ఒక సమస్య ఎదుర్కొంది. దాదాపు 80% ఆఫ్ కాజీరంగా నేషనల్ పార్క్ వాజ్ ఇనండేటెడ్. అంటే వరదల ఉధృతిని తట్టుకోలేక 80% కాజీరంగా నేషనల్ పార్క్ మునిగిపోయింది. సో అలా కాజీరంగా పర్యావరణ సంబంధించిన అంశాలు నిలిచింది. మరియు దాంతోపాటు వరి వంగడం విషయంలో స్వర్ణ సబ్వన్ అని చెప్పేసి ఒక వరి వంగడం విషయంలో వ్యవసాయ సంబంధిత అంశం నిలిచింది. మరియు దాంతోపాటు యూత్ అండ్ మేళా జాతర మన కల్చర్ విషయంలో కూడా నిలిచింది. ఇటీవల కల్లా అంబుబాచి మేళా అని స్త్రీతత్వం గురించి ఏ రకంగా ఉంటుంది, స్త్రీ యొక్క హోదా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అలా అస్సాంలో తరచూ ఏదో ఒక రంగం, అన్ని రకాల ప్రశ్నలు, అన్ని సంస్థలకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ రైల్వేలకు సంబంధించి అయితే చాలా ప్రశ్నలు పడుతుంది. ఇటీవల సూపర్లేటివ్స్ అన్ని కూడా రైల్వేలకు సంబంధించి అస్సాంలో చాలా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చాలా చర్చించుకున్నాం, అత్యంత ఎత్తైన కానివ్వండి అలాంటి అంశాలు. సో అలా అస్సాంకి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టండి. అస్సాంకి సంబంధించి చరిత్ర చూసుకోండి, అస్సాంకి సంబంధించి పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకోండి, ఎకానమీ చూసుకోండి, ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. సో ఈరోజు అస్సాం సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, ఈరోజు సర్బానంద సోనోవాల్ ప్రభుత్వం, సర్బానంద సోనోవాల్ ఎవరు? అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి. వారి ప్రభుత్వము క్యాబినెట్ ఈ రోజు ఒక కీలకమైన అంశం విషయంలో ఆమోదం తెలిపింది. అదేంటంటే కాజీరంగా నేషనల్ పార్క్ యొక్క విస్తీర్ణాన్ని 30.53 స్క్వేర్ కిలోమీటర్లు పెంచుతున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. పెంచుతున్నారు ఏ పార్క్ విషయంలో? కాజీరంగా నేషనల్ పార్క్ విషయంలో. సో ఎగ్జాంపుల్ ఎందుకు పెంచుతున్నారు అంటే, ఏదైనా ప్రభుత్వం తీసుకొస్తే దానివల్ల లబ్ధి జరగాలి. ఏం లాభం జరుగుతుందంటే, ఇటీవల చూడండి, ఇది కాజీరంగా నేషనల్ పార్క్ అనుకోండి, ఈరోజు 30.53 స్క్వేర్ కిలోమీటర్లు పెంచుతుంది. ఈ పెంచడం ద్వారా వేరే ప్రాంతాలను కలిపే ఉద్దేశంతో ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కలుపుతుంది. అలా నమేరి నేషనల్ పార్క్ మరియు ఒరాంగ్ అనే నేషనల్ పార్క్, ఈ 2 పార్కులని కూడా కనెక్ట్ చేసే ఉద్దేశంతో వయా బ్రహ్మపుత్ర రివర్ కి అక్రాస్ గా ఈ ప్రాంతాన్ని పెంచుతుంది. అలా 30.53 కిలోమీటర్లు పెంచి ఈరోజు అతిపెద్ద వన్యప్రాణి క్షేత్రంగా, అంటే సింపుల్ ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ విషయంలో ఈ రోజు ఒక కీలకమైన అడుగు వేసింది. అలా కాజీరంగా నేషనల్ పార్క్ యొక్క విస్తీర్ణాన్ని పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా
గుర్తించింది. అది గుర్తుంచుకోండి. ఇటీవల క్రింది వాటిలో ఏ పార్క్ విషయంలో విస్తీర్ణం విషయంలో పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటారు? కాజీరంగా నేషనల్ పార్క్ విషయంలో. సో ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అస్సాం నుండి తరచూ చూస్తున్నాం. అండ్ కాజీరంగా గురించి మరి ఇటీవల కాలంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి అస్సాంలో తరచూ మనం చూస్తున్నాం. అన్నీ ఒక్క దగ్గర రాసుకోండి, ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది. చూడండి రానున్న ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కర్ణాటక. సో ఇటీవల కర్ణాటక సంబంధించి మనం తరచూ చాలా అంశాలు చూస్తున్నాం. నేత కార్మికులకు సంబంధించి ఒక ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని మనం సపరేట్ నేర్చుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్త్రీలకు సంబంధించి శౌచాలయాలు, సంచార శౌచాలయాలు, కాలం చెల్లిన బస్సులు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో వచ్చిందని చెప్పేసి ఒక అంశం నేర్చుకున్నాము. ఈ రోజున కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము మరియు వరల్డ్ బ్యాంక్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ మధ్యలో. ఆ ఒప్పందం విలువ ఎంత అంటే MOU వాల్యూ 600 కోట్ల రూపాయలు. MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం రెండింటి మధ్యలో జరిగింది. ఎందుకోసం అంటే రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సాహం కల్పించాలి, అందుకోసము ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారు. అదే రివార్డ్ అనే స్కీమ్. రివార్డ్, ఈ రివార్డ్ అంటే ఏంటో నేను చెప్తాను. సో 600 కోట్ల రూపాయలు ఈ ఒప్పందాన్ని ఎలా ఖర్చు పెడతారంటే రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు ఖర్చు పెడుతుంది, మరియు వరల్డ్ బ్యాంక్ వచ్చేసి దాదాపు 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ మెజార్టీ వాటా ఈరోజు వరల్డ్ బ్యాంక్ కర్ణాటక రాష్ట్ర రాష్ట్రంలో ఖర్చు పెట్టబోతోంది. ఎందుకు అంటే వ్యవసాయ ప్రోత్సాహం. వాళ్ళ వ్యవసాయం ప్రోత్సాహం చేయాలంటే ఏం చేయాలి? ఆ రాష్ట్రంలో నీటి నిల్వలు పెంచాలి. నీటి నిల్వలు పెంచే కార్యక్రమమే రివార్డ్. సో రివార్డ్ యొక్క ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏంటంటే, ఇది యాక్రోనిమ్, దాని యొక్క ఫుల్ యాక్రోనిమ్ ఏంటంటే రెజ్యువనేటింగ్ వాటర్ షెడ్ ఫర్ అగ్రికల్చర్ రీసైలెన్స్ త్రూ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్. రివార్డ్, రెజ్యువనేటింగ్ వాటర్ షెడ్ ఫర్ అగ్రికల్చర్ రీసైలెన్స్ త్రూ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్. అంటే నవకల్పనల ఆధారంగా రాష్ట్రంలో నీటి నిర్వహణను చేపట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచాలి, భూగర్భ జలాలను పెంచి ఆ నీటి ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుంది. అలా రివార్డ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకోండి. ఖచ్చితంగా రివార్డ్ అనేది దేనికి సంబంధించిన అంటారు ఆయన గుర్తుంచుకోండి. ఏదైనా కూడా ఫుల్ ఫామ్ కానీ యాక్రోనిమ్ కానీ ఉంటే దానిలోనే మీనింగ్ సమ్ ఉంటుంది. ఇందులో చూడండి అగ్రికల్చర్ అనే మాట ఉంది, పదం ఉంది. అండ్ రెజ్యువనేటింగ్ ద వాటర్ షెడ్ అంటున్నారు. వాటర్ షెడ్ అంటే నీటి నిర్వహణ ఏ రకంగా పునర్వైభవం తీసుకురావాలని, అండ్ ఏ రకంగా ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ టెక్నిక్స్ ద్వారా. సో అలా నవకల్పనల ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాన్ని వాటర్ విషయంలో, నీటి నిర్వహణ విషయంలో ఏ రకంగా తీసుకోవాలి, ఎందుకోసం వ్యవసాయాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇటువంటి ఏమైనా వార్తలు ఇస్తే వాటి యొక్క యాక్రోనిమ్ చూడండి, ఖచ్చితంగా అందులోనే మీ ఆన్సర్ ఉంటుంది. కింద దేనికి ఉద్దేశించబడింది అంటే వ్యవసాయం నేరుగా తెలుస్తుంది. ఏం పెంచడానికంటే గ్రౌండ్ వాటర్ లెవెల్, ట్యాంకులు కానివ్వండి, భూగర్భ జలాల యొక్క నిల్వలు పెంచడం, అలాంటి ఉద్దేశం ఆధారంగా వచ్చింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు కేరళకు సంబంధించిన ఇంకొక అంశం వార్తలు నిలిచింది. ఇందాక మీకు కేరళకు సంబంధించి కేశవానంద భారతి గారి గురించి మనం నేర్చుకున్నాం. సో ప్రసిద్ధ వ్యక్తి. ఈ రోజు కేరళకు సంబంధించి ఒక జీవ వైవిధ్యం సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఒక 2 కొత్త రకమైన కాక్రోచ్ వాస్పులని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాక్రోచ్ వాస్ప్ అంటే ఏంటో చెప్తాను. సో 2 రకమైన కొత్త రకమైన కాక్రోచ్ వాస్పులను కనుగొన్నారు. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే డాలికొరస్ సహ్యాద్రియంసిస్. డాలికొరస్ సహ్యాద్రియంసిస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి డాలికొరస్ చరేషి. డాలికొరస్ సహ్యాద్రియంసిస్, డాలికొరస్ చరేషి అనే 2 రకమైన కొత్త కాక్రోచ్ వాస్ప్లను కనుగొన్నారు. సో దీనికి సంబంధించిన అంశం ఏంటంటే ఇవి ఎక్కడ కనుగొన్నారు అంటే, ఒకటి తమిళనాడు ప్రాంతం, తమిళనాడులో కూనూరు ప్రాంతం. మీరు సినిమాలు చూస్తుంటే కూనూరు గురించి తెలిసి ఉంటుంది. కూనూరు ప్రాంతంలో కనుగొన్నారు. అలా సహ్యాద్రి ప్రాంతంలో కనుగొన్నారు కాబట్టి డాలికొరస్ సహ్యాద్రియంసిస్ అని ప్రాంతం ఆధారంగా దీని పేరు పెట్టారు. అండ్ వీటి యొక్క ఫ్యామిలీ వచ్చేసి యాంపులిసిడే అనేది ఫ్యామిలీ. మీకు జువాలజీలో ఒక్కొక్క జంతువుకు సంబంధించి, జీవరాశులకు సంబంధించి ఫ్యామిలీస్ నేర్చుకుని ఉంటారు. అలా వృక్షాలకు సంబంధించి ఫ్యామిలీ ఏంటి, జంతువులకు సంబంధించి ఫ్యామిలీ ఏంటి, ఆర్థ్రోపోడా అంటే ఏంటి, అనలిడా అంటే ఏంటి, ఇవన్నీ చూస్తాయి. అనలిడా అంటే ఎర్త్వామ్ కానివ్వండి, ఆర్థ్రోపోడా అంటే ఇన్సెక్ట్ సంబంధించి చాలా ఉంటాయి. సో ఈరోజు యాంపులిసిడే అనే ఫ్యామిలీకి సంబంధించినవి ఈ కాక్రోచ్ వాస్పులు. వీటికి సంబంధించి ఒకటేమో సహ్యాద్రి పర్వతాల్లో కనుగొన్నారు. ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కేరళలో కనుగొన్నారు.
కేరళలో కనుగొన్నది ఎవరి పేరు మీద వచ్చింది అంటే, ఆ కనుగొనబడిన శాస్త్రవేత్త చరేష్ అనే అతను కనుగొన్నాడు. అందుకోసము డాలికురస్ చరేషి అని దానికి పేరు పెట్టారు. ఈ కాక్రోచ్ వాస్ప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇవి చిన్నతనంలోనే లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు కాక్రోచ్ల యొక్క నియంత్రణ చేయాలి, వాటి పాపులేషన్ నియంత్రించడానికి లార్వా స్టేజ్లోనే వాటిని హంట్ చేస్తాయి. ఈ రకంగా కాక్రోచ్ వాస్పులు అనేవి కాక్రోచ్ యొక్క నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈరోజు 2 రకమైన కొత్త కాక్రోచ్ వాస్పులని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేరళ, తమిళనాడు ప్రాంతంలో టోటల్ గా కూడా అవి వెస్టర్న్ ఘాట్స్ లో ఉంటాయి. ఒకటేమో ప్రాంతం ఆధారంగా దాని పేరు సహ్యాద్రియంసిస్ అని పేరు పెట్టారు, అలా డాలికురస్ సహ్యాద్రియంసిస్. ఇంకొకటి వచ్చేసి మనకి కేరళలో కనుగొన్న శాస్త్రవేత్త పేరు మీద ఆ రీసెర్చర్ ఆధారంగా వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా జూ టాగ్జా అనే ఒక మ్యాగజైన్ లో రిలీజ్ చేశారు, ఒక జర్నల్ లో రిలీజ్ చేశారు. జూ టాగ్జా TAXA మ్యాగజైన్ లో మొత్తం కూడా దీనికి సంబంధించి జీవ సంబంధిత అంశాలు. జూ అని చెప్పాను కదా, జూ అని పదం ఎక్కడ ఉన్నా కూడా జీవ సంబంధిత అంశాల గురించి ఉంటుంది. బాటనీ అని పదం ఎక్కడ ఉన్నా కూడా వృక్ష సంబంధిత అంశాలతో ఉంటుంది. సో ఈ రకంగా ఈరోజు వార్తలు నిలిచింది కాక్రోచ్ వాస్పులు చూడండి. అండ్ ఈరోజు సూసైడ్ల గురించి మీకు క్రితం క్లాస్లో మనం చూసాం. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తరచూ ఏదో ఒక అంశం మనం నేర్చుకుంటున్నాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధారంగా లాస్ట్ ఇయర్ గడిచిన సంవత్సరంలో ఆత్మహత్యలకు సంబంధించి సాధారణ ఆత్మహత్యల గురించి చూసాం. అండ్ ఇంకొక అంశం, లాస్ట్ ఇయర్ రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎంతమంది చనిపోతున్నారు, ఏ ప్లేస్లో ఏ స్టేట్ ఉందని నేర్చుకున్నాం. ఈ రోజున ఈ దాదాపు గడిచిన 6 ఏళ్లకు సంబంధించి ఎంతమంది రోజు కూలీలు చనిపోతున్నారు. రోజు కూలీలు అంటే దినసరి వేతనం, ఆ రోజు పని చేస్తేనే వారికి పొట్టకూటి కోసం ఎంతో కొంత డబ్బులు వస్తుంది, దాని ద్వారా వాళ్ళు కొనుక్కొని తింటారు. సో అలా రోజు కూలీల యొక్క ఆత్మహత్యలకు సంబంధించి ఒక నివేదిక అనేది వచ్చింది. సో దీని ఆధారంగా 6 ఏళ్లలో రోజువారీ కూలీల సూసైడ్ సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అది కారణం ఏంటంటే, ఒకటి పని లేకపోవడం ద్వారా సూసైడ్ జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది యువత కూడా పని లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారో కూడా తెలియదు. సో ఎప్పుడైనా డిప్రెషన్ అనేది డేంజరస్. ఈవెన్ ఇప్పుడు మీకు ఒకటే సూచన ఏంటంటే, కరోనాని కూడా ఆ వ్యాధి ప్రభావం కంటే ఎక్కువ కూడా మనం ఆలోచించే విధానంలోనే ప్రాణాలు ఎక్కువ అవుతున్నాయి. పానిక్ అవుతున్నారు చాలా మంది జనాలు. పానిక్ అవుతే ఆటోమేటిక్గా 80% మన ప్రాణాలు మనం వదిలేసినట్టే. కానీ కరోనా వచ్చినా కూడా ఏమవుతుంది అనే ఒక మానసిక స్థైర్యాన్ని నింపుకుంటే ఎవరికి కూడా, కాకపోతే చెప్పే వాళ్ళకి ఎలాగూ ఈజీగానే ఉంటుంది ఏదైనా, ఆ వచ్చిన వాళ్ళకి పాపం ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు ఎవరైనా కూడా కరోనా వచ్చినప్పుడు మానసిక స్థైర్యం ఒక జ్వరం లాంటిదే, ఏం కాదు, నాకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది, నేను బయటికి వస్తాను, ఈ యుద్ధంలో గెలిచి బయటకు వస్తానని చెప్పేసి మానసిక స్థైర్యాన్ని నింపుకోండి, ఖచ్చితంగా బయటకు వస్తారు. కానీ మనకు మానసిక స్థైర్యం, మానసికంగా బలం లేకపోతే ఒక తాడు కూడా పామై చంపుతుంది అంటారు. సో అలా మనం ఆలోచించే విధానంలో ఏదైనా ఉంటుంది. ఈ రోజు పని లేకపోవడం ఒక కారణం ద్వారా చాలా మంది రోజువారీ కూలీలు చనిపోతున్నారు. అండ్ ఇంకొక అంశం ఏం చెప్పిందంటే, ఇందులో తాగుడికి బానిస కావడం. తాగుడికి బానిస అవుతే ఎట్లుంటుందో మనం ఇటీవల కాలం లాక్డౌన్లో చూసాము. కొంతమంది వైన్ షాప్ బంద్ అయిపోతే ఒక్కొక్కరు సైకోలుగా తయారయ్యారు, పిచ్చాసుపత్రిలో చుట్టూ తిరిగారు. సో పిచ్చి వాళ్ళకంటే దారుణంగా చేశారు. అలా తాగుడికి బానిస అవ్వడం ఒక కారణం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు. ఆర్థికపరమైన ఇబ్బందులు రావడానికి కారణం ఏంటి? పని లేకపోవడం. సో ఇలాంటి కారణాల ద్వారా, మరియు డొమెస్టిక్ వైలెన్స్ అని గుర్తుంచుకోండి. డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ నిర్బంధం లేకపోతే మనకి ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉంటారో, డొమెస్టిక్ వైలెన్స్ ఏంటంటే మనకి ఇంట్లో జరిగే, వారి పైన జరిగే కొన్ని నేరాలు. డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ స్త్రీలపైన జరుగుతాయి. ఇటీవల కాలంలో లాక్డౌన్లో డొమెస్టిక్ వైలెన్స్ పెరిగినాయి. సో అలా ఇటీవల మహిళల పైన చాలా వరకు డొమెస్టిక్ వైలెన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇవి కూడా కారణమవుతున్నాయి. అండ్ నెక్స్ట్, వీళ్ళు అప్పులతో పాటు మానసిక సమస్యలతో సూసైడ్ చేసుకున్నారు. ఈ విధంగా నివేదిక ఏం చెప్పిందంటే, 2019లో దాదాపు 32,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో పురుషులు అత్యధికంగా 29,092 మంది ఉన్నారు. అలా మనకి 2009లో ఎంతమంది రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారంటే మనకి 32,563 మంది చనిపోయారు. అందులో 29,092 మంది పురుషులే చనిపోయారు. ఎందుకంటే రోజువారీ కూలీ దొరకపోవడం కానివ్వండి, వేతనం రాకపోవడం కానివ్వండి, ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. మనకు అంతకుముందు డిమానిటైజేషన్ టైంలో కూడా జరిగినాయి. ఎందుకంటే డిమానిటైజేషన్లో ప్రతి ఒక్కరు కూడా పని లేకుండా పోయారు. రైట్ టు లైఫ్ అనేదే ప్రశ్నగా మారింది. సో అలా పని లేకపోవడం, నోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ అందరూ కూడా కేంద్రీకృతమయ్యారు కాబట్టి పని లేకపోవడం వల్ల చనిపోయారు. సో అలా ఈ రోజున చనిపోవడం జరిగింది. అండ్ 2019లో దేశవ్యాప్తంగా అన్ని రకాల సూసైడ్ చేసుకుంటే 1,39,000 మంది బలయ్యారు ఆల్మోస్ట్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇదొకటి స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఈ రోజు 25 ఏళ్లలో తొలిసారి డబుల్ డిజిట్ నమోదు చేసిందట NCRB రిపోర్ట్ వరకు. కేరళలో అత్యధికంగా నిరుద్యోగులు, ఒకవేళ నిరుద్యోగుల విషయంలో ఆత్మహత్యలు చేసుకున్న పరంగా ఎవరు ఫస్ట్ లో ఉన్నారు అంటే కేరళలో ఫస్ట్ ఉన్నారు. ఎందుకంటే కేరళలో లిటరసీ రేట్ అనేది టాప్ లో ఉంటుంది. 100% లిటరసీ. ఎక్కడైతే విద్యా రేటు ఎక్కువగా ఉంటుందో,
చదువుకున్న ప్రతి వాడికి కూడా ఉద్యోగం దొరకదు, ఆటోమేటిక్గా నిరుద్యోగ శాతం కూడా పెరుగుతుంది. అందుకే కేరళ చూడండి విద్యా రేట్లో నెంబర్ 1 ఉంటుంది, నిరుద్యోగంలో కూడా నెంబర్ 1 ఉంటుంది. అందుకే చూడండి కేరళ వాళ్ళు మానసిక స్థైర్యం కోల్పోరు, రకరకాల ప్రాంతాలు వేరే దేశాలకు పోతారు. అందుకే ఈరోజు చూడండి విదేశాల నుండి ఎక్కువగా రెమిటెన్స్ అనేది, విదేశీ ఆదాయం అనేది కేరళకు వస్తుంది. ఎందుకంటే విదేశాల్లో ఎక్కువగా సెటిల్ అయిన వారు మన దేశం నుండి కేరళ వాళ్ళు ఉంటారు. అండ్ కేరళ నుండి అన్ని రాష్ట్రాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అలా నర్సులుగా కానివ్వండి, మరియు టీచర్లకు కానివ్వండి, వారికంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కేరళలో నిరుద్యోగులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే నిరుద్యోగుల పరంగా ఆత్మహత్యల ప్లేస్లో నెంబర్ 1 అంటే ఉద్యోగం దొరకలేని ఆత్మహత్య ఎవరు చేసుకుంటారు అంటే కేరళ. అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రకంగా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ డైలీ వేజెస్ కింద కూలీ చేసుకునే వారిలో టాప్ ప్లేస్ ఎవరు ఉంటారు అంటే తమిళనాడు. డైలీ వేజెస్ ఆధారంగా పనిచేసే కూలీల పరంగా తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఇంకొక అంశం ఏంటంటే మనకి నిరుద్యోగుల పరంగా రేటింగ్ కనుక చూస్తే కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఈ రకంగా ఆత్మహత్యలకు సంబంధించి మరొక నివేదిక అనేది వచ్చింది. ఇందులో ఆత్మహత్యలు ఎంతమంది అంటే హౌస్ వైఫ్స్ ఎంతమంది చేసుకుంటున్నారు 17.1, స్కిల్ ఎంప్లాయీస్ గలవారు 9.8% ఆత్మహత్య చేసుకుంటున్నారంట. నిరుద్యోగులు 9.6%, ప్రతి 100 మందిలో చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే అందులో నిరుద్యోగులు దాదాపు 10 మంది ఉంటున్నారు. అందులో రోజు కూలీలు 22 మంది ఉంటున్నారంట. సో అందులో హౌస్ వైఫ్స్ ఇంట్లో గృహిణులు దాదాపు 17% ఉంటున్నారు. విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవ్వలేదని ఇలాంటి అంశాల ద్వారా విద్యార్థుల ఆత్మహత్యలు కూడా మనం చూస్తాం. ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు 10th రోజున. సో అలా విద్యార్థులు 7.6%, అండ్ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు 7.7%, నిపుణులు లేదా ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కానివ్వండి, యాక్టర్స్ ఇటీవల సుశాంత్ సింగ్ వాళ్ళు కానివ్వండి, అలాంటి వారు దాదాపు 8.9% చనిపోతున్నారు. ఇతరులు అన్ని కలిపి దాదాపు 16.2%. రిటైర్ అయిన ఉద్యోగులు కూడా చనిపోతున్నారు. అది ఎంత అంటే 0.8%. ఇది ఒక నివేదికను వచ్చింది. సో ఈ రకంగా ప్రొఫెషనల్ ఆధారం కూడా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. తరచూ మనం ఎన్సీఆర్బీకి సంబంధించి రైతు ఆత్మహత్యలు చూసాము, ఆల్ టైప్స్ ఆఫ్ సూసైడ్స్ చూస్తున్నాము. ఈ రోజున రోజువారీ వేతనం పొందుతున్న వారిలో టాప్ ప్లేస్లో సూసైడ్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే తమిళనాడు జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు నిరుద్యోగులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్న రాష్ట్రం ఏంటంటే కేరళ. ఇది ఒకటి కూడా చూడండి. సో ఈ రిపోర్ట్ అనేది మీకు వెలుగు న్యూస్ పేపర్ నుండి తీసుకున్నాను, కావాలంటే మీరు రెఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్ యుఎస్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం. ఇటీవల 3rd మీటింగ్ జరిగింది ఈ రెండు దేశాల మధ్యలో. ఇండియాకి మరియు యుఎస్ కి మధ్యలో ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ రెండింటి మధ్య జరిగే మీటింగ్స్ ఎక్కువ ఎందుకు జరుగుతుంటే యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, యుఎస్ఐఎస్పిఎఫ్ అంటారు, యుఎస్ఐఎస్పిఎఫ్ అంటారు దీని షార్ట్ కట్ లో. సో వీటి మధ్యలో ఇటీవల 3rd మీటింగ్ జరిగింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది ఏంటంటే 3rd మీటింగ్. దాదాపు 5 రోజుల పాటు రెండు దేశాల మధ్యలో కొన్ని అంశాలపైన, కీలకమైన అంశాల విషయంలో కొన్ని ఒప్పందాలు జరిగినాయి. అందులో ముఖ్యంగా ట్రేడ్, రెండు దేశాల మధ్యలో జరుగుతున్న వాణిజ్యం విషయంలో, మరియు దాంతోపాటు కమర్షియల్ ఇష్యూస్ కొన్ని ఒప్పందాలు జరిగినాయి. ఆయుధాలకు సంబంధించి కానివ్వండి, ఇటీవల రక్షణ సంబంధించిన ఆయుధాలు ఏవైతే ఉంటాయో మనకి హెలికాప్టర్లు కానివ్వండి, చిన్నూక్ లాంటి హెలికాప్టర్స్, వాటి విషయం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోవిడ్ సంబంధిత అంశాల విషయంలో కూడా రెండు దేశాల మధ్యలో ఇటీవల కొన్ని వెబినార్ ఏంటంటే అంత మొత్తం కూడా మనకి వీడియో వర్చువల్గా జరిగిన ఒక అంశం. ఇది యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఆధ్వర్యంలో 3వ మీటింగ్ జరిగింది ఇటీవల. అది 5 రోజుల పాటు ముగిసింది. అందులో భారత్కి అమెరికాకి సంబంధించి రెండు దేశాల మధ్యలో అమలవుతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఏ అంశాలు అవుతున్నాయో వాటిని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ అమెరికాకి సంబంధించి ఒక పాయింట్, ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ యాడ్ చేసుకుంటే అదేంటంటే ఇటీవల ఫాల్కన్ 9 రాకెట్ మళ్ళీ వార్తలు నిలిచింది. ఫాల్కన్ 9 మనం అంతం చూసాము, అంతరిక్షంలోకి మొట్టమొదటిసారి ఆస్ట్రోనాట్స్ ని ప్రవేశపెట్టిన ఒక ప్రైవేట్ రాకెట్ అని చెప్పాను. ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ కంపెనీ, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ప్రైవేట్ పరం చేయాలి అంతరిక్ష రంగం అని చెప్పేసి ముందుగా వచ్చింది అమెరికా. అలా ఒక మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఆస్ట్రోనాట్స్ ను ఈ రోజు అంతరిక్షంలో పెట్టింది. సో అలా మనకి డో బెహెంకన్ అని, సో ఇలాంటి ఇద్దరు, డో హార్లీ మరి బాబ్ బెహెంకన్, ఇద్దరు ఆస్ట్రోనాట్లను, అమెరికా ఆస్ట్రోనాట్లు విశ్వంలో మనకి రోజస్లోకి పంపింది అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. సో అలాంటి రాకెటే ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ కంపెనీ. స్పేస్ ఎక్స్ యొక్క అధినేత ఎవరంటే ఎలాన్ మస్క్. మనం ఎప్పుడైనా కూడా టాప్ ర్యాంక్ చూస్తాము సంపన్నుల పరంగా. మనకి బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అని చెప్పేసి అందులో కూడా ఎలాన్ మస్క్ గురించి చూసాము. సో అలా ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న ఒక సంస్థ స్పేస్ ఎక్స్, అమెరికాకి సంబంధించింది. భారతదేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ల విషయంలో ఒప్పందం చేసుకుంది స్పేస్ ఎక్స్ సంస్థతోటే, దాదాపు 3 ఏళ్ల కింద జరిగింది అది. సో ఈరోజు స్పేస్ ఎక్స్ సంబంధించిన ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్ దాదాపు 60 స్టార్లింక్ శాటిలైట్లని
లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టింది. లో ఎర్త్ ఆర్బిట్, మరి ఇలాంటి ఆర్బిట్స్ అని కూడా మనకు రకరకాల ఆర్బిట్స్ ఉంటాయి విషయంలో. సో అలా లో ఎర్త్ ఆర్బిట్ లో 60 స్టార్ లింక్ శాటిలైట్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా జరిగే అంశం లాభం ఏంటంటే అమెరికాకి సంబంధించి హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. హై స్పీడ్, సో ఇంటర్నెట్ సంబంధించిన శాటిలైట్, ఎందుకంటే మనకు ఇంటర్నెట్ కానివ్వండి, టెలివిజన్ నెట్వర్క్ కానివ్వండి, శాటిలైట్ ఆధారంగానే ఈరోజు సినిమాలు కూడా వస్తున్నాయి, ప్రతి ఒక్క ఓటీటీ కానివ్వండి. అలా శాటిలైట్ టెక్నాలజీ అనేది ఎంతగా అభివృద్ధి చెందితే అంత ముందుగా మనం ఈ టెక్నాలజీ రంగంలో ముందుకు వస్తాం. అలా లో ఎర్త్ ఆర్బిట్ లో దాదాపు 60 స్టార్ లింక్ శాటిలైట్ ప్రవేశపెట్టింది ఫాల్కన్ 9. దీనికి సంబంధించి రాకెట్ ప్రయోగం ఎక్కడ జరిగిందంటే కెనడీ అంతరిక్ష కేంద్రం. సో మన ఇస్రో ఏదైతే ఉందో మనకి షార్ కేంద్రం ఉంటుంది కదా, అలా శ్రీహరికోట లాగా అలా కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రాకెట్ ప్రయోగాలను జరిపింది. లో ఎర్త్ ఆర్బిట్ లో 60 స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా దానివల్ల వచ్చే లాభం అమెరికాకి ఏంటంటే ఈరోజు హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క అధిపతి ఎవరు, అధినేత ఎవరు అంటే ఎలాన్ మస్క్. ఫాల్కన్ 9. సో ఇది ఒకటి చూసుకోండి. అంతకుముందు మీకు చెప్పిన టాపిక్ ఏంటంటే క్రూ డ్రాగన్, ఆ 2 వ్యోమగాములను పంపింది, అదొకటి కూడా. అండ్ నెక్స్ట్ ఈరోజు సియామ్ పేరుతో ఒక అంశం వార్తలు నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్. ఆటోమొబైల్ అంటే ఏంటి? వాహనాలకు సంబంధించి ఒక సంస్థ, ఇండియాలో అత్యున్నత సంస్థ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి సియామ్ అనే సంస్థ. దీని యొక్క యాక్రోన్ చూడండి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్. రకరకాల కార్లు, వాహనాలు తయారు చేసే ఆటోమొబైల్ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వారందరి యొక్క ఒక యూనియన్. ఇటీవల వీరి ఆధ్వర్యంలో 60వ ఆన్లైన్ మీటింగ్ జరిగింది. అంటే వెబినార్ ఆధారంగా వీళ్ళందరి మధ్యలో కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వారి అందరి మధ్యలో కూడా ఒక మీటింగ్ జరిగింది, 60th మీటింగ్. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతం ఆటోమొబైల్ రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకురావాలి, ఎలాంటి ప్రోత్సాహాలు ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం ఎలాంటివి రావాలని చెప్పేసి ఇది ఒకటి అవుతాయి. అండ్ ఈ సదస్సులో మారుతి సుజుకి సంస్థకి నూతన ఎండి సిఇఓని సంస్థ నియమించింది. కెనిచి ఆయుకోవా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుతం మారుతి సుజుకి ఆటోమొబైల్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఎవరు నియమించారంటే సిఎం సంస్థ ఇటీవల ప్రకటించింది. సో సిఎం సంస్థ అనేది ఒక కోఆపరేషన్, భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలన్నిటికీ సంబంధించి ఒక కోఆపరేటివ్ బాడీ. ఇది ఏం చేసిందంటే ఇటీవల 60వ మీటింగ్ కండక్ట్ చేసింది. ఎందుకంటే ఆటోమొబైల్ రంగానికి సంబంధించి సమస్యలను మాట్లాడుకోవడం కానివ్వండి, ఏ రకంగా ఓవర్కమ్ రావాలి అని చెప్పేసి, ఏ రకంగా ఉత్పత్తిని పెంచాలి, అలా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి అన్ని కూడా చూసుకునే సంస్థ సిఎం. ఇటీవల 60th మీటింగ్ ఆన్లైన్లో జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం సదస్సులు, ఆటోమొబైల్ పరిశ్రమలు, హ్యూండాయిలు ఇవన్నీ కలిపేసి ఇండియాలో పనిచేస్తున్న ఆటోమొబైల్ పరిశ్రమలు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం, అక్కడ మీటింగ్ జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే COVID-19 అనేది ఒక మహమ్మారి ఉంది కాబట్టి ఆన్లైన్ విధానం జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన ఆటోమొబైల్ రంగ పరిశ్రమకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇది అంత పెద్ద ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్ లేదు. ఫైనాన్స్ సెక్టర్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇటువంటి అడుగుతారు. సియామ్ అనే సంస్థ ఏంటి, ఇటీవల ఎవరిని మారుతి సుజుకి ఎండీగా నియమించారు, తన పేరేంటి, మరియు దీని యొక్క ఉపయోగం ఏంటి, అండ్ దీని యొక్క థీమ్ ఈసారి ఏ పేరుతో మీటింగ్ జరిగిందంటే రీబిల్డింగ్ ద నేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే పేరుతో ఒక మీటింగ్ అనేది 60వ మీటింగ్ అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఫైనాన్స్ రిలేటెడ్ ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్, ఈరోజు స్పారో అనే పేరుతో ఒక అంశం వార్తల్లో నిలిచింది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఇటీవల దీన్ని లాంచ్ చేశారు. మనోజ్ సిన్హా గారు మనం ఇటీవల చూసాం, జీసీ ముర్ము గారు కాగ్గా వెళ్ళారు. అలా కాగ్గా వెళ్ళిన తర్వాత అతని స్థానంలో మనోజ్ సిన్హా గారు వచ్చారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ సంబంధించి తరచూ అంశాలు చూస్తున్నాం మనం. అధికార భాషల బిల్లు కానివ్వండి, ఇటీవల చెప్పాను 5 భాషలు ఏంటని మీకు చెప్పాను. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ సంబంధించి అధికారికంగా రూల్స్ అనేవి వచ్చినాయి. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండబోతున్నాయి, 39 డిపార్ట్మెంట్స్ అని. అందులో లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అధికారాలు ఏ రకంగా ఉంటాయి, ప్రభుత్వం యొక్క అధికారాలు ఎలా ఉంటాయి. ప్రభుత్వం ఎందుకు అంటున్నా అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము, కానీ అసెంబ్లీ కూడా ఉంటుందని మనం చూసాం. సో అలాంటి అంశాలతో మనం జమ్మూ కాశ్మీర్ చూసాము. ఈరోజు జమ్మూ కాశ్మీర్ సంబంధించి మనోజ్ సిన్హా గారు ప్రభుత్వంలో కీలకమైన అంశాలు తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరిపాలన రంగానికి సంబంధించి ఒక స్పారో అని చెప్పేసి ఒక పోర్టల్ని, ఆన్లైన్ పోర్టల్ని ప్రారంభించారు. స్పారో దీని యొక్క ఫుల్ ఫామ్ లేదా అక్రోనిమ్ ఏంటంటే స్మార్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో. స్మార్ట్ అంటే ఎస్, పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో
అంటే ఇది ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పరిపాలన అంశాలు ఉంచుతారు. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, మరియు ఐఏఎస్ అధికారులందరినీ కూడా దీనికి సంబంధించి నియంత్రణ చేసే విషయం కానివ్వండి, వారికి సంబంధించి పరిపాలన విధంలో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొన్ని అంశాలను ప్రస్తావించారు. అలా స్పారో అనే అంశంతో ఇటీవల ఎక్కడ ఒక అంశం వార్తలోకి వచ్చింది అంటారు. జమ్మూ కాశ్మీర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. స్పారో యొక్క అబ్రివేషన్ ఏంటి, లేదా అక్రోనిమ్ ఏంటి అంటారో అది చూసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ట్రాన్స్పరెన్సీని పెంచాలి, ప్రజల్లో నమ్మకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఏకం చేసేస్తూ వారికి సంబంధించిన పరిపాలన సంబంధిత అంశాలు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు తెలిసే విధంగా ఒక పోర్టల్ ఆన్లైన్ విండోని ప్రారంభించారు స్పారో. ఇది ఐఏఎస్ అధికారులకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఒక అంశం వార్తలోకి వచ్చింది. అదేంటంటే ఇటీవల ఒక మీటింగ్ జరిగింది, బేసిక్ అని చెప్పేసి. బేసిక్ అంటే ఏంటంటే బిల్డింగ్ యాక్సెసిబుల్ సేఫ్ ఇంక్లూజివ్ ఇండియన్ సిటీస్. సో భవన నిర్మాణ రంగానికి సంబంధించి రెండు సంస్థల మధ్యలో ఇటీవల ఒక ఒప్పందం జరిగింది. ఐఐటి రూర్కీ జార్ఖండ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అంటే ఏంటంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, దానికి సంబంధించిన అన్ని అంశాలను ఏ రకంగా నియంత్రించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అంటే పట్టణ ప్రాంత వ్యవహారాలను చూసుకునే ఒక సంస్థ. అలా పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి దానికి ఏ రకమైన నియంత్రణ ఉండాలి, ఎలాంటి అనుమతులు ఇవ్వాలి, ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రెండు సంస్థల మధ్యలో కూడా ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే బిల్డింగ్ యాక్సెసిబుల్ సేఫ్ ఇంక్లూజివ్ ఇండియన్ సిటీస్, బేసిక్, BASIIC అనే అంశంతో జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. బట్ ఇది అంత పెద్దగా ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ముఖ్యంగా గ్రూప్స్ కానీ నేషనల్ ఎగ్జామ్స్ అడగడు, ఇది కూడా బ్యాంకింగ్ రిలేటెడ్లో అడుగుతారు. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు FAO ఆధ్వర్యంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. రీజనల్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO మనకి రోమ్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. రోమ్ హెడ్ క్వార్టర్ ఎందుకంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొన్ని సంస్థలు ఉంటాయి, అనుబంధ సంస్థలు. అందులో ఒక్కొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, WTO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, లేకపోతే UNDP ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇలాంటి UNESCO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని, అందులో ఒకటే FAO. సో ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్గా ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల మధ్యలో కూడా సమన్వయం చేసే ఒక సంస్థ, ఫుడ్కి రిలేటెడ్ మరియు అగ్రికల్చర్ రిలేటెడ్గా. సో ఈ రోజున FAOకి సంబంధించిన ఒక సమ్మిట్ జరిగింది. అది 35th సమ్మిట్. కాకపోతే అన్ని దేశాల మధ్యలో కాదు, ఇది ఒక రీజనల్ సమ్మిట్. రీజనల్ సమ్మిట్ ఏ ప్రాంతాల మధ్యలో అంటే ఏషియా పసిఫిక్ ప్రాంతాల మధ్యలో జరిగిన ఒక సమ్మిట్. ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కేంద్రీకృతం చేస్తూ వారందరి మధ్య సహకారం చేసే విధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాలపైన ప్రస్తావించే ఉద్దేశంతో ఒక సమ్మిట్ జరిగింది. ఇందులో కామన్గా అన్ని దేశాల మధ్యలో వచ్చిన సమస్యలు ఏంటంటే ఒకటే COVID-19కి సంబంధించిన అంశము, మరియు అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏ రకంగా ముందుకు పోవాలి, ప్రభుత్వాలు ఏం చేయాలని చెప్పేసి కొన్ని అంశాల ఆధారంగా జరిగింది. ఇటీవల జరిగిన రీజనల్ సమ్మిట్ ఎన్నోదంటే 35th. ఈ సమ్మిట్ని ఎవరు హోస్ట్ ఇచ్చారు, ఎవరి ఆతిథ్యంగా జరిగింది అంటే మనకి భూటాన్, థింఫు భూటాన్ కేంద్రంగా హెడ్ క్వార్టర్గా హోస్ట్ ఇచ్చిన వేదిక. ఈరోజు ఆన్లైన్ వేదిక ఒక అంశం వార్త నిలిచింది. FAO 35th ఏషియా పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్. సో ఈసారి హోస్ట్ ఇచ్చిన దేశం భూటాన్. సో ఇదొకటి కూడా చూడండి. సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్లో అన్ని కూడా నియంత్రణ చేసే సంస్థ FAO ప్రపంచంలో. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి రీజనల్ ఇష్యూస్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఫస్ట్ తెలంగాణకి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సెషన్స్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైన చట్టాలను తీసుకురావాలనుకుంటుంది. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రెవెన్యూ సంస్కరణలలో భాగంగా రెవెన్యూ సంస్కరణలు. తరచూ మనం రెవెన్యూకి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న కామెంట్స్ కానివ్వండి అన్నీ చూస్తున్నాం. అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సమూల మార్పులు చేస్తూ ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. అదే తెలంగాణ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ అని పేరుతో రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం మనం చూసిన రెవెన్యూ ఉద్యోగులు కానివ్వండి, రెవెన్యూకి సంబంధించి మొత్తం కూడా సమూల మార్పులు తీసుకురాబోతుంది. అలా అవినీతిని కానివ్వండి మరియు ప్రభుత్వం పారదర్శకంగా ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా
కొన్ని అంశాలను ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. కాకపోతే ఏదైనా కూడా చట్టం వచ్చిన తర్వాతనే అది ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టాలి, దానికి సంబంధించి చర్చలు జరగాలి, ప్రతిపక్షాలు కొన్ని సవరణలు కోరుకుంటాయి. అలా ఫైనల్గా వచ్చిన చట్టం తర్వాత మనం దాని గురించి ప్రత్యేకంగా ఒక క్లాసులో చెప్పుకుందాం. కానీ ఈరోజు ఒక అంశం ఏంటంటే రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలా లేకపోతే రెవెన్యూ కోడ్ని తీసుకురావాలా అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. రెవెన్యూ చట్టం అంటే ఏంటంటే చట్టసభల ద్వారా ప్రభుత్వం తీసుకురావచ్చు, డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. కాకపోతే రెవెన్యూ కోడ్ తీసుకురావాలి అంటే ఇందాక మీకు క్రితం క్లాస్లో చూసాము ఒకటి, ఉత్తరప్రదేశ్ రెవెన్యూ కోడ్ 2006 ఆధారంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి ప్రత్యేక అవకాశాలు ఇస్తోందని చెప్పేసి మనం చూసాం. అలా రెవెన్యూ కోడ్ తీసుకురావాలి రాష్ట్రంలో అమలయ్యేటట్టు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా కావాలి. అంతకుముందు రెవెన్యూ కోడ్కి సంబంధించిన అంశం ఎప్పుడు వచ్చిందంటే 1999 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రెవెన్యూ కోడ్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలనుకున్నారు. కానీ ప్రభుత్వానికి సంబంధించి న్యాయశాఖ దాదాపు చాలా రకమైన ప్రశ్నలు సంధించింది. మరి ఈ రెవెన్యూ కోడ్ వల్ల రాష్ట్రంలో ఎలాంటి అంశాలు ఉంటాయని చెప్పేసి దాదాపు 147 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోవడం ద్వారా రెవెన్యూ కోడ్ అనేది రాలేకపోయింది. సో అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే రాష్ట్రంలో రెవెన్యూ కోడ్ తీసుకొచ్చేసేసి సమూలంగా రెవెన్యూ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సంస్కరణ తీసుకురావాలనుకుంటుంది. కానీ ఇప్పుడైతే చట్టం విషయానికి సంబంధించి రానున్న అసెంబ్లీలో చట్టాన్ని తీసుకురావాలి ప్రభుత్వం అని ఆలోచిస్తుంది. ఒకటి చూడండి, తెలంగాణ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ అనేది రెవెన్యూకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సమూల మార్పులను తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రవేశపెడుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అందులో భాగంగా రెవెన్యూలో మనం తరచూ చూస్తాం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓ పోస్ట్ అంటాం, మనం నోటిఫికేషన్ కూడా చూస్తాం. సో ప్రస్తుతం ఉన్న విఆర్ఓ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసేసి వీటిని అన్ని డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఇస్తారంట. జూనియర్ అసిస్టెంట్ ఎందుకంటే ఏ ఉద్యోగం ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమే, కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత అంత సులభంగా ఉద్యోగాలని పోవిక. సో అలా ప్రస్తుతం ఉన్న విఆర్ఓ వ్యవస్థని మొత్తం కూడా తీసేసి ఈ విఆర్ఓలను ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉంటాయో అందులో జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్పింది. సో అలా రెవెన్యూకి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది, ధరణి అనే వెబ్సైట్ కూడా తీసుకొస్తామని చెప్పింది. వెబ్సైట్ ఎందుకంటే ఈరోజు ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని ఆన్లైన్ విధానంలోకి తీసుకురావాలి. టోటల్ ఆన్లైన్ విధానం ఇటీవల కాలంలో ఆర్టీఏకి సంబంధించి కానివ్వండి, ఆర్టీఏకి సంబంధించి ఆర్టీఏ ఎంఫోలియో అని చెప్పేసి మనం ఫోలియో వ్యవస్థ గురించి చర్చించుకున్నాము. అలా ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ కార్యకలాపాలని కూడా ప్రజలకి మరింత చేరువ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఈరోజు ఆన్లైన్ విధానంలో తీసుకొస్తున్నారు. అలా రకరకాల యాప్స్ రిలీజ్ చేస్తున్నారు ప్రభుత్వం. అందులో భాగంగా ధరణి వెబ్సైట్ ద్వారా ఈరోజు రానున్న కాలంలో తెలంగాణ సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మొత్తం అంశాలు కూడా ఈ వెబ్సైట్లోనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానానికి కూడా నాంది బలకపోతున్నట్టుగా చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక్కటి కూడా చూడండి. బట్ ఇవన్నీ కూడా కేవలం పేపర్లో వస్తున్న ఇన్ఫర్మేషన్సే, కానీ దీనికి సంబంధించి అధికారికంగా రావాలంటే ఏదైనా కూడా ప్రభుత్వం తీసుకొస్తూనే అవుతుంది. అలా ధరణి తీసుకొస్తానన్నారు, మరి విఆర్ఓ వ్యవస్థ గురించి చెప్పారు, అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా అంశాలు చెప్పారు. అలా కొత్త చట్టం అనేది తీసుకొస్తున్నాం రెవెన్యూకి సంబంధించి పూర్తి ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ఒకటి వార్తలు ఇచ్చింది. అండ్ ఇంకోటి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఆర్టీసీకి సంబంధించి తెలంగాణలో పాత బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఏ రకంగా వాడుకుంటున్నారు, శౌచాలయాల విషయంలో చూస్తాం మనం. తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వాటికి సంబంధించి ఆర్టీసీల విషయంలో కొన్ని సంస్కరణలు చూసాం మనం. పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇటీవల కాలంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అని మనం చెప్పాం. ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఏ రకంగా జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అండ్ దాంతోపాటు ఈ రోజు ఆర్టీసీ కాలం చెల్లిన బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని సంచార శౌచాలయాలుగా వాడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి అవి నేర్చుకున్నాం. ఈ రోజున ఆర్టీసీకి సంబంధించి ఆదాయాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో మరొక అంశంతో ఆర్టీసీ ముందరికి వచ్చింది. ఎందుకంటే టికెట్ రెవెన్యూ అనేది ఇప్పుడు జనరేట్ అవ్వట్లేదు. టికెట్ అంటే ఏంది, ప్రయాణికులు ట్రావెల్ చేస్తే ప్రయాణికుల నుండి వచ్చే సొమ్ము ఏదైతే ఉంటుందో ఆర్థిక పరంగా ఆర్టీసీకి లాభాలు వస్తాయి. సో అలా ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో టికెట్లకి సంబంధించి జర్నీలు చాలా తగ్గిపోయాయి. చాలా మంది బస్సులో జర్నీలు కాదు కదా, అసలు ఇంట్లో నుండి కూడా బయటికి వెళ్ళే పరిస్థితి భయపడుతున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ మొత్తం కూడా నష్టాలకు పోతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేశారంటే పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ మరియు వరంగల్, హైదరాబాద్లో 2 బస్సులు ఫస్ట్ అండ్ వరంగల్లో 1 బస్సు, మొత్తం 3 బస్సులను పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ జిల్లాల నేతృత్వంలో ఏం చేస్తారంటే ఆర్టీసీ ఆధ్వర్యంలో యువతకి
నైపుణ్య అభివృద్ధిని నేర్పిస్తారు. అంటే ఏంటంటే యువతకి డ్రైవింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. సో ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఎవరైతే ఔత్సాహికులు ఫ్యూచర్లో డ్రైవర్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అండ్ ఇంకోటి ఏంటంటే హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ ఏదైతే ఉంటుందో లారీలు కానీ అవన్నీ నడపాలంటే ఖచ్చితంగా లైసెన్స్ కావాలి. సో అందుకోసం డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్తా ఉంటారు చాలా మంది. సో అలాంటి డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్లో నడిచేది ఏదో ప్రస్తుతం బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులని డ్రైవింగ్ స్కూల్గా మార్చేసేసి మనం యువతకి డ్రైవింగ్ సంబంధిత శిక్షణ ఇద్దాము అని చెప్పేసి కూడా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్, హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. అలా ఒక నెల రోజుల పాటు శిక్షణ ఇస్తారంట. దాదాపు 15,000 రూపాయలు ఒక క్యాండిడేట్ నుండి ఛార్జ్ చేసేసి అంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు కాబట్టి శిక్షణ కూడా బాగానే ఉంటుంది. అలా బస్సుకి ఎట్లా శిక్షణ ఇస్తారంటే డబుల్ స్టీరింగ్ పెట్టడము, డబుల్ క్లచ్ ప్లేట్లు ఇవా ఉంటాయి అవన్నీ కూడా. సో ఈ రకంగా ఆర్టీసీకి సంబంధించిన బస్సుల ద్వారా ఈ రోజు యువతకి, తెలంగాణ రాష్ట్ర యువతకి ఆ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ఇస్తూ ఆ మార్గం ద్వారా కూడా ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక పరంగా నాన్ టికెట్ రెవెన్యూ ఉద్దేశంతో ఆర్టీసీ ముందరికి వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణకు సంబంధించిన అంశాలు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. బట్ రెవెన్యూ సంబంధించిన అంశాలు మాత్రం ఇప్పుడు మనం చట్టసభల్లో బిల్లు పాస్ అయి చట్టంగా వస్తేనే చూడాలి. అది ఎలా ఉంటుందో చూడాలి. ధరని ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఒకవేళ చట్టం అనేది వస్తే మాత్రం దాని గురించి చర్చించుకుందాం. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కీలకమైన అంశాలున్నాయి. ఒక పథకం ఉంది, మరి దాంతోపాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్ చాలా ఒప్పందాలు చేసుకుంటుంది. చూడండి, చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటుంది అండ్ ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంది. ఇటీవల కాలంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీతో జరిగిన ఒక ఒప్పందం. బీమా రంగానికి సంబంధించి వ్యవసాయ రైతులకి రుణాలు ఇవ్వాలి లేదా బీమా ఇవ్వాలి అనే ఒప్పందంలో భాగంగా రాష్ట్రం కింద ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి IRDA ఒప్పందం గురించి మనం నేర్చుకున్నాం. అండ్ ఇటీవల కాలంలో అమూల్ సంస్థతో పాడి పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చూసాము. అండ్ ఇటీవల నెదర్లాండ్స్కి సంబంధించి కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కూడా జరిగినాయి. అలా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి టమాటో, మ్యాంగో, అరటి, షుగర్ ఇలాంటి అంశాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి మరియు కంపెనీల మధ్యలో ఒప్పందాలు జరిగాయి. అండ్ ఈ రోజున ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రానున్న కాలంలో దాదాపు 10 గిగావాట్ల విద్యుత్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని ఒకటి కాంక్షిస్తుంది. అంటే 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేస్తే దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న మొదటి రాష్ట్రంగా రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అనేది అవతరిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 10 గిగావాట్లు ఏవైతే ఉంటుందో మొత్తం దేశంలో కనీసం 14% ఆంధ్రప్రదేశ్ నుండే తీసుకొస్తాము సోలార్ విద్యుత్. అందులోనూ రెన్యూవబుల్ ఎనర్జీ మనం ప్రస్తుతం తరచూ చూస్తున్నాం. సోలార్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్లేట్లు కానివ్వండి, సోలార్ సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి, సోలార్లో భాగంగా ఎటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి చూస్తున్నాం. సో అలా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడం విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇటీవల స్టేట్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్కి దీనికి సంబంధించి కార్యకలాపాలు అప్పచెప్పింది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో 10 గిగావాట్ల 10 GW విద్యుత్, సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి ఈ సంస్థకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్కి దీనికి సంబంధించిన బాధ్యత ఇచ్చింది. ఇందులో భాగంగా టెండర్లు కానీ బిడ్లను కూడా ఆహ్వానిస్తుంది. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే టెండర్స్ వేయాలి, ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉత్పత్తి చేయాలి కాబట్టి ప్రభుత్వంతో టైఅప్ అవ్వాలి. అలా వాళ్ళు ఏవైతే ఉంటాయో టెండర్లు గెలుచుకోవాలి, బిడ్లు దాఖలు చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలా 10 గిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక అంశంతో వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం మహిళల సంరక్షణకు సంబంధించి తరచూ మనం ఆంధ్రప్రదేశ్లో చాలా అంశాలు చూస్తున్నాం. మహిళల సంరక్షణలో ఏ రకంగా రాష్ట్రం దూసుకుపోతుంది, మరి మహిళల విషయంలో ఏ రకంగా రక్షణ కార్యక్రమాలు చేపడుతోందని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 60:40 అంటే కేంద్రం 60% పెట్టుబడి పెడుతుంది, రాష్ట్రం 40%, దాదాపు 56 కోట్ల రూపాయలతో మహిళలను రక్షించే ఉద్దేశంతో ఒక యాప్ని రూపొందిస్తున్నారు. యాప్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇక రూపొందించలేదు. యాప్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈరోజు చాలా మంది మహిళలు వారి యొక్క అవసరాల కోసం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణాల్లో భాగంగా చాలా వరకు కూడా వారి పైన నేరాలు జరుగుతున్నాయి. తరచూ మనం చాలా చూస్తున్నాం, రేప్ కేసెస్ కానివ్వండి, అత్యాచారాలు అని చెప్పేసి తరచూ వైలేషన్స్ అన్ని చూస్తున్నాం, విమెన్ వైలేషన్స్. సో ఆ రకంగా ఈ మహిళలపైన జరుగుతున్న దాడులు కానివ్వండి, మహిళల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రయాణ సాధనాలు ఏవైతే ఉంటాయో, రాష్ట్రంలో ఉన్న ఆటోలు, కార్లు, అన్ని రకాల ప్రయాణ సాధనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇంటర్నెట్ ఆఫ్
థింగ్స్ అనే పేరిట ఒక బాక్స్ని ఏర్పాటు చేస్తారంట. ఎగ్జాంపుల్ ఒక ఆటో ఉందనుకోండి, దాదాపు రాష్ట్రంలో ఉన్న ఆటోలు అవన్నీ కలిపితే 4,45,000 ఉంటాయి రాష్ట్రంలో. ట్యాక్సీలు, ఆటోలు అవన్నీ కలిపి దాదాపు ఫస్ట్ ఫేజ్లో మొత్తం 4 లక్షలకు పై చిలుకు ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఒక్కొక్క వెహికల్లో ఒక బాక్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ బాక్స్ పేరు ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే బాక్స్ ఏర్పాటు చేస్తారు. అలా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఆ వెహికల్ ఎక్కడెక్కడికి పోతుంది, జీపీఎస్ ట్రాకింగ్ చేస్తుంది అన్నట్టు. అలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే మహిళలు ఆటోల్లో కానీ ట్యాక్సీల్లో కానీ ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఎక్కిన తర్వాత వారికి ఏమైనా అనుమానం వచ్చినా ఆ ఆటో నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ జస్ట్ ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ యాప్లో పోస్ట్ చేస్తే వారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఆటో ప్రయాణం అసలు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడైనా ఆగుతుందా, పార్కింగ్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి టోటల్గా ట్రాక్ చేస్తూ మన ప్రయాణం పైన నిఘా అనేది వేస్తారు. సో ఈ రకంగా ప్రయాణాల్లో మహిళలకు సంబంధించి రక్షణ కల్పించాలని చెప్పేసి ఒక యాప్ రూపకల్పన చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని వెహికల్స్లో కూడా ముఖ్యంగా మనకి ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించే వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ప్రజా రవాణా కోసం ఉపయోగించే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక బాక్స్ని ఏర్పాటు చేస్తారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి. దాని ద్వారా జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ వెహికల్స్ యొక్క ట్రాకింగ్ మొత్తం కూడా చేస్తారు. అలా మహిళలకు సంబంధించి సురక్షితంగా ఇంటి నుండి వారి కార్యకలాపాలు చేసుకోవడానికి, వారి గమ్యస్థానం నుండి ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం, సురక్షితంగా ఉంచే ఉద్దేశంతో రాష్ట్రం ముందుకు వస్తుందని చెప్పేసి మహిళల రక్షణ విషయంలో ఒక అంశం ముందుకు వచ్చింది. సో దీనికి సంబంధించిన అన్ని విధానాలు అన్ని కూడా ఈరోజు అమల్లో ఉన్నాయి. సో యాప్ అనేది ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ప్రభుత్వం లాంచ్ చేసిన రోజు మనం చూద్దాం, ఆ పేరేంటి అవన్నీ చూద్దాం. సో ఈ రకంగా ఒకటి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఒక ఒప్పందం జరిగింది. అండ్ లాస్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు మహిళలకి సంబంధించి ఇంకొక అంశం వార్తలు నిలిచింది. సో చూడండి, రాజ్యాంగం ప్రకారము మహిళలకి మాత్రమే రాజ్యం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుంది, చిన్నపిల్లలకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎందుకంటే అది వివక్ష కాదు. ఆర్టికల్ 15(3) స్త్రీలకు మరియు చిన్నారులకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలు ప్రభుత్వం ఏవైతే ఇస్తావో అన్ని కూడా వివక్ష కాదు. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అందరూ సమానమే అన్నారు. అన్ని రకాల వివక్షలకి ప్రభుత్వం దూరంగా ఉండాలన్నారు. వివక్షలు అంటే ఏంది? లింగపరంగా, లేకపోతే కులపరంగా, మతపరంగా ఎలాంటి లింగ వివక్ష జరగదు. సో మనకి క్యాస్ట్, సెక్స్, రేస్ ఇలాంటి అంశాల ఆధారంగా ఎవరిని కూడా లింగపరమైన వివక్ష ప్రభుత్వం చూడదు. కానీ స్త్రీలకు మరియు పిల్లలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను మనం లింగ వివక్షగా భావించకూడదు అని చెప్పేసి కూడా రాజ్యాంగంలోనే ఆర్టికల్ 15(3) ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు స్త్రీల కోసం ప్రత్యేక రక్షణ కార్యక్రమాలు కానివ్వండి, స్త్రీల కోసము వారి పోషణ స్థాయి పెంచే కార్యక్రమాలను కానీ తీసుకొస్తుంది. సో పోషణ స్థాయిని పెంచడానికి దాదాపు అన్ని వర్గాల వారిని దాదాపు ఆదుకుంటుంది ప్రభుత్వము. అందులో ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వండి. అలా ఆర్టికల్ 47 కూడా పోషణకి సంబంధించిన అంశం ఉంటుంది. ఆర్టికల్ 47 అన్ని రకాల ప్రజలను కూడా పోషణ స్థాయిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఆర్టికల్ 15(3) ఏమో ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించి, ఆర్టికల్ 42 కూడా ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాల గురించి చెప్తుంది ఆదేశిక సూత్రాల్లో. ఇది ప్రాథమిక హక్కులో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక పోషణ పథకాన్ని తీసుకొస్తుంది. అదేంటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. అది ఇటీవల మీకు చెప్పాను, సెప్టెంబర్ 1 ప్రారంభం అవుతుంది అన్నాము. కానీ కొన్ని కారణాల ద్వారా పోస్ట్పోన్ అయిందని చెప్పేసి మనం ఆ రోజు కూడా చెప్పాము. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఏదైతే ఉంటుందో దాదాపు రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీల పరిధిలో ఉన్న అన్ని రకాల అక్క చెల్లెళ్ళు మరియు చిన్నపిల్లలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న దాదాపు 30,16,000 మందిని ఆదుకోవాలి. బాలింతలు, గర్భిణీలు మరియు చిన్నారులు, వీరి కోసం ఐసిడిఎస్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కానివ్వండి, మరియు అంగన్వాడీల ద్వారా వారికి ఇచ్చే ఆహార పదార్థాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో దాదాపు 18,063 కోట్లు 1863 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. దాదాపు మోర్ దెన్ ఆల్మోస్ట్ 2,000 crores కేటాయించింది సంరక్షణలో భాగంగా. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ దానికి సంబంధించి ఏమేమి ఇస్తారంటే దాదాపు వారికి కావాల్సిన పోషణ స్థాయిని పెంచే పదార్థాలు, మనకి రాగి పిండి కానీ, బెల్లం కానివ్వండి, ఇవన్నీ ఇస్తారు. అలా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి 2 రకాల అందులో చిన్నపిల్లలకి బాలామృతము మరియు మదర్ లేదా బాలింతలకు సంబంధించి ఎగ్స్ మరియు పోషణ స్థాయికి సంబంధించి ఆహార పదార్థాలు ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. గత ప్రభుత్వానికి మరియు ఈ ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న డిఫరెన్స్ అనేవి కూడా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక గెజెట్ ఏదైతే ఉంటుందో, అధికారిక అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అందులో చెప్పడం జరిగింది. అందులో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఈ పథకానికి సంబంధించి 14408. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి పోషణ స్థాయిని పెంచాలి, బాలింతలకి, గర్భిణీలకు, చిన్నపిల్లలకు అని చెప్పేసి ప్రభుత్వము ఒక పోషణ పథకాన్ని తీసుకొచ్చింది, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అంతకుముందు ప్రభుత్వం కూడా చేసింది, కానీ దాంట్లో చాలా అంశాలు కూడా కొత్తగా చేరుస్తూ ఈరోజు మరింత సౌకర్యాలను ప్రభుత్వం మహిళలకు సంబంధించి చేపిస్తుంది. అదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పథకాలు. సో మిగిలిన అంశాలు ఏమన్నా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో మనం ఖచ్చితంగా వాటిని యాడ్ చేసేసుకొని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.